హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఓకే ఫ్రెండ్స్, ఫ్రెండ్షిప్ డేని పురస్కరించుకొని ఒక మంచి కథ చెప్దాం అనుకుంటున్నా. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ముందుగా లేట్గా కాకుండా టాపిక్లోకి వెళ్దాం. అదేంటంటే, నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఒక బుక్లో ఒక కథ బాగా గుర్తు. అదేంటి అంటే చింత చిగురు. చింత చిగురు ఏంటి, ఫ్రెండ్షిప్ ఏంటి అంటారా? అందులోనే చాలా ఉంది. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి. ఓకే, ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. చింత చిగురు, దానికి ఫ్రెండ్షిప్కి ఉన్న సంబంధం ఏంటి అనేసి వెళ్దాం. ఆ కథ ఎలా స్టార్ట్ అవుతుందంటే, ఇద్దరు స్నేహితులు మేబీ ఒక ఐదో తరగతి 6వ తరగతి చదువుకునే ఇద్దరు స్నేహితులు వాళ్ళు ఏం చేస్తారంటే చదువుకుంటూ ఉంటారు. వాళ్ళిద్దరూ చదువుకున్న తర్వాత కొంతకాలానికి వాళ్ళిద్దరూ ఒకటి చెప్పుకుంటారు. ఏమని అంటే, మనం ఇప్పుడు విడిపోదాం, కరెక్ట్గా ఒక 10 సంవత్సరాల తర్వాత, 10 కాదు 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం కలుద్దాం. కలిసేసరికి మనం ఖచ్చితంగా ఇద్దరం సెటిల్ అయిపోయి ఉండాలి. అలా సెటిల్ అయిపోతే ఎవరి ముందు సెటిల్ అయ్యారనేసి చూసుకుందాం అనేసి అనుకుంటారు. ఓకే అనేసి ఇద్దరు కూడా ఎవరి దారిన వాళ్ళు అలా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత అందులో ఒక స్నేహితుడు బాగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించి తర్వాత బిజినెస్ పెట్టుకొని బిజినెస్లో బాగా లాభాలు వచ్చి మంచి పొజిషన్కి వెళ్ళిపోయాడు. వాడి దగ్గర ఒక కోటీశ్వరులాగా వెళ్ళిపోయాడు. ఓకే, ఇంకో ఫ్రెండ్ సరిగ్గా చదువు అవ్వలేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఆయనకి అన్నీ కలిసి రాలి. ఏది చేసినా సరే, బిజినెస్ చేసినా లాస్ వచ్చింది, ఏది చేసినా లాస్ వచ్చింది. లాస్ వచ్చేసరికి అది ఇంకా ఎదగలేకపోయాడు లైఫ్లో. కానీ వీళ్ళిద్దరూ అనుకున్న ఒక మాట ఉంది కదా, ఆ మాట ఏంటి, 20 సంవత్సరాల తర్వాత ఇద్దరం కలిసి కలుద్దాం అనేసి అనుకున్నాక 20 సంవత్సరాల తర్వాత సెటిల్ అవ్వను ఫ్రెండ్ అనుకుంటాడు. ఎలాగో నా ఫ్రెండ్ సెటిల్ అయిపోయాడు కదా, ఆయన్ని ఎంతో కొంత డబ్బులు అడిగి ఏదో రకంగా సరే సెటిల్ అయిపోదాం అనేసి ఆశతో ఇద్దరు కలిసి వస్తారు. ఇద్దరు కలిసిన తర్వాత ఎవరెవరు ఎలా ఏ పొజిషన్లో ఉన్నాయి మాట్లాడుకున్న తర్వాత ఒక బాగా సెటిల్ అయిపోయిన వ్యక్తి, ఇదిగో నేను నాకు ఇంత పొలం ఉంది, ఇంత ఆస్తులు సంపాదించాను, ఇదిగో ఇలా కూడబెట్టాను, నువ్వేంటి ఎలా అయిపోయావేంటి అంటే, ఏమో నేను ఏది సంపాదించినా సరే ప్రతిదీ కూడా ఖర్చు పెట్టేసుకోవాల్సి వచ్చింది. ప్రతి రూపాయి కూడా ఖర్చు పెట్టేశాను. నేను సంపాదించిన చాలా సంపాదించాను, కానీ ప్రతి రూపాయి కూడా ఖర్చు పెట్టేశాను అనేసి చెప్పుకొచ్చేసరికి సరేలే ఏం చేస్తాంలే అనేసి అనుకుంటాడు. అప్పుడు అలా స్నేహితుడు ఏమంటాడంటే, అరే నాకు కొంచెం నగదు రూపంలో అమౌంట్ ఇస్తే నేను ఏదైనా వ్యాపారం చేసుకొని సెటిల్ అయిన తర్వాత ఆ అమౌంట్ మీకు ఇచ్చేస్తాననేసి అడుగుతాడు. అడిగిన తర్వాత ఓకే అయితే సరే అయితే ఇస్తాలే అని నేను ఒకటి చెప్తాను, అది చెయ్యి, అది చేసిన తర్వాత అప్పుడు నీకు ఇస్తాను అనేసి అంటాడు. సరే అనేసి ఆ బిల్డింగ్ ఎదురుగా చిన్న తోటలాగా ఉంటుంది, అదే గార్డెన్లో అతను ఏం చేస్తుంటాడంటే, చింత చెట్టు ఉంటుంది కదా, దాని చిగురు అదే చిన్న మొక్క, ఎంత మొక్క ఉంది, ఎంత మొక్క అంటే ఒక జానెడు మొక్క అనుకో. ఆ మొక్క
చూపించి, అరే ఈ ఈ చింత చిగురిని నువ్వు కోసుకొని పప్పు వండుకొని తినేసిన తర్వాత ఇది కంప్లీట్ అవ్వగానే నాకు చెప్పు, ఆ రోజు నీకు చెప్తాను నెక్స్ట్ ఏం చేయాలనేసరి. సరే అయితే ఇది తినేస్తే నాకు అమౌంట్ ఇచ్చేస్తాడు కదా అనేసి ఏం చేశాడు, దాన్ని కోసుకొని గబగబా వండుకొని చక్కగా తిని వాళ్ళ ఫ్రెండ్ కొంచెం పెట్టి కూడా ఆయన కూడా తినేసాడు. చింత చెట్టు చిన్న మొక్క కదా అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ స్నేహితుడు వచ్చిన తర్వాత ఏంట్రా అంటే ఇది అయిపోయింది, మరి వెళ్ళిపోమంటావా అనేసి. ఓకే అయిపోయిందా, సరేలే అయితే ఓ పని చేయి అని ఇంకో కొంచెం పెద్ద మొక్కను తీసుకొచ్చి చూపించి ఈ మొక్క ఆకులు కూడా తినేసేసిన తర్వాత అప్పుడు నేను నీకు నెక్స్ట్ ఏం చేయాలో చెప్తాను. మళ్ళీ ఇలా చెప్పాడు అనుకొని సరే అని అది కూడా నెమ్మదిగా ఒకేసారి తినలేదు కదా పెద్ద మొక్క, అందుకని కొంచెం 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 కోసుకుంటూ తింటూ ఉండే కొద్దీ కొంచెం పెద్ద మొక్క కదా, దాని చిగురు ఇంకా వస్తూ ఉంటే ఒక రోజు 2 రోజులు 3 రోజులు వేసేసరికి కొంచెం చిగురు వచ్చింది. దాన్ని కూడా కోసుకొని ఎట్టగట్ట 2 రోజులు 3 రోజులు అవగొట్టేసాడు. తినేసి వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి అరే అయిపోయిందిరా మరి నేను మరి ఇప్పుడు అని ఏదో చెప్పబోతుంటే అయిపోయిందా, ఓకే సరే అయితే అనేసి మళ్ళీ ఇంకొంచెం పెద్ద చెట్టు దగ్గర తీసుకెళ్ళాడు. ఆ చెట్టు ఎంత ఉందంటే ఒక మనిషి అంత హైట్లో ఉంది. ఆ చెట్టు దగ్గర తీసుకెళ్ళి దీని యొక్క చింత చిగురు కూడా తినేసిన తర్వాత అప్పుడు నీకు చెప్తాను ఏ విషయం అనేసి. ఏంట్రా ఇలా చేస్తున్నాడు, చింత చెట్టు అంటాడు, ఆకులు అంటాడు, అవి తినమంటాడు, సరేలే తిన్నానులే అన్న ఉద్దేశంతో వెళ్ళి ఆ చెట్టును కూడా నెమ్మదిగా ఇంకా ఎక్కువ ఉంది కానీ ఏం చేయాలో తెలియట్లా, ఇంకా ఉన్న అవకాశం ఇది ఒకటే కదా అన్న ఉద్దేశంతో ఆ చెట్టు ఆకులను కూడా కోసుకొని తినటం మొదలుపెట్టాడు. తిన్నాడు ఏదో రకంగా అవగొట్టేశాడు. ఒక 4-5 నెలలకి అవగొట్టాడు. మళ్ళీ చిగురుస్తూ ఉంటుంది కదా, మళ్ళీ వస్తూ ఉంటే మళ్ళీ తింటూ ఉంటాడు. అలా తిని ఒక 6 నెలలు 7 నెలలు అయిన తర్వాత ఒక అవగొట్టాడు. అమ్మాయ అయిపోయింది అనుకొని వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాడు. అరే ఇంకా నేను ఓపిక లేదు, నేను తినేసాను, ఇంకా నెక్స్ట్ ఏంట్రా చెప్పురా, నాకేమైనా సాయం చేస్తావా ఏంటి అంటే, సరేలే అయితే సాయం చేస్తాలే కానీ ఇంకొక లాస్ట్ ఒకే ఒక్కటి ఉంది, అది కనుక అయిపోయింది అనుకో ఇంకా నిన్ను ఇబ్బంది పెట్టడం అప్పుడు నీకు నీ లైఫ్ సెటిల్మెంట్ గురించి చూద్దామనేసి. ఇంకేంట్రా బాబు అనేసరికి దగ్గరికి వెళ్ళి చూస్తే పెద్ద చెట్టుని తీసుకురావడం కాదు, మళ్ళీ తీసుకొచ్చాడనేసి కామెంట్స్ పెడతారేమో, అది కాదు. చెట్టు దగ్గర పెద్ద చెట్టు దగ్గర తీసుకెళ్ళి ఆ చెట్టుని చూపించి ఈ చెట్టు యొక్క చింత చిగురు మొత్తం తినేసి లేకపోతే అవకొట్టిన తర్వాత అప్పుడు నా దగ్గరికి రా, నీకు కావాల్సిన అమౌంట్ నేను ఇస్తాననేసి చెప్పాడు. అమ్మా తినలేడు. సర్లే అనేసి అలా కొన్ని రోజులు ఆగాడు. ఎవరికైనా కోపం వస్తుంది, చిరాకు వస్తుంది, బాధ వస్తుంది. అసలే కష్టాల్లో ఉన్నాడు కదా, ఇంకా బాధ వస్తుంది. కష్టాల్లో ఉన్నప్పుడు ఇంకా బాధ వస్తుంది. అప్పుడు వెళ్ళాడు అనమాట. అప్పుడు వెళ్ళి అరే చింత చిగురు కోసం నేను రాలేదు, చింత చెట్టు గురించి నేను రాలేదు, డబ్బులు ఇస్తే నేను ఇద్దామనేసి కొంచెం సెటిల్ అవుతానేమో అని ఆశతో వచ్చాను అనేసి. అప్పుడు ఫ్రెండ్ని ఈయనేమి మోసం చేయలే. ఆ ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ అప్పుడు ఏమన్నాడంటే, అరే నువ్వు సంపాదించావు కరెక్టే, సంపాదించిన తర్వాత నువ్వు సంపాదించిన ప్రతి రూపాయి కూడా ఏ రోజు సంపాదించావో ఆ రోజే తినేసావు. అలా తినుకుంటూ ఉంటే నీకు వచ్చిన ప్రతి రూపాయి కూడా అయిపోయింది.
ఇప్పుడు చింత చెట్టు ఉంది, చింత మొక్క ఉంది, ఆ మొక్కకు వచ్చిన ఆకును నువ్వు వెంటనే పీకేసావు, ఆ మొక్క చచ్చిపోయింది. మళ్ళీ కొంచెం పెద్ద మొక్క చూపిస్తే దాన్ని ఒక వారం రోజులు 10 రోజులు తిన్నావు, ఇంకో కొంచెం అయితే 6 నెలల దాకా తిన్నావు. ఇప్పుడు ఈ చెట్టు ఉంది, ఈ చెట్టుని కూడా నువ్వు తిందామని ట్రై చేసినా అవ్వదు. ఎందుకంటే ఇంకా కొంచెం కొంచెం పెరుగుతూ ఉంటుంది కానీ అది తగ్గదు. అందుకని మనం సంపాదించే ప్రతి రూపాయి కూడా ఖర్చు పెట్టుకోకూడదు. అందులో కనీసం పావలాను 10 పైసలు కానీ ఎంతో కొంత దాచిపెట్టుకోవాలి. అలా దాచిపెట్టుకుంటేనే అది చెట్టు అవుతుంది. చెట్టు అయిన రోజు నువ్వు దాని యొక్క ఎన్ని ఫలాలు కోసినా, దాని యొక్క ఎన్ని ఆకులు కోసి తిన్నాం అనుకొని తిన్నా ఇంకా పెరుగుతుంది కానీ తగ్గదు. అందుకని సంపాదించేది ఏది కూడా పూర్తిగా అవగొట్టుకోవద్దు అని చెప్పి ఆ స్నేహితుడికి కొంత అమౌంట్ ఇచ్చి సెటిల్ అవ్వరా అనేసి, అప్పుడు ఆ వ్యక్తి వేరే చోటకి వెళ్ళి ఆ ఫ్రెండ్ దగ్గర తీసుకున్న డబ్బులతో వ్యాపారం పెట్టుకొని ఆ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకొని బాగా సంపాదించి, ఆ సంపాదించిన దాంట్లో వాళ్ళ ఫ్రెండ్ దగ్గర ఏదైతే తీసుకున్నాడో ఆ అమౌంట్ మళ్ళీ ఇచ్చి కృతజ్ఞతలు తెలిపాడు. చూసారా, ఒక ఫ్రెండ్ మాత్రమే చేయగలిగిన ఇది. అందుకే ఫ్రెండ్షిప్ ఎప్పుడూ కూడా గొప్పది. ఓకే ఫ్రెండ్స్, నా కథ కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.